రెడ్డిగా మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయనకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లోకేష్ కలవనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతితో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆమెకు అమరావతి విశిష్టతలు తెలియజేసి బుక్లెట్ను అందజేయనున్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అంటూ సభ్యులు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అనంతరం లోక్సభలో ఏప్రిల్ 1న బిల్లు చర్చకు రాగా దాదాపు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. మరుసటి రోజున రాజ్యసభకు బిల్లుపై చర్చ జరగా అక్కడ కూడా దాదాపు అన్ని పార్టీలు మద్దతు బిల్లుకు ఆమోదముద్ర పడింది. అయితే పార్లమెంటు ఉభయ సభలను ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లును పరిశీలించి ఏప్రిల్ 6న ఆమోదించారు. అదే రోజు రాత్రి ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ సైతం వెలువడింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సబ్సెక్షన్ 2లో రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర న్యాయశాఖ గెజెట్ను విడుదల చేసింది. దీంతో అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా కేంద్ర స్థాయిలో చట్టబద్ధత రక్షణ కల్పించింది.